गूंज रहा धरती आकाश, जन जन को है ये विश्वास। गूंज रहा धरती आकाश, जन जन को है ये विश्वास। जग परिवर्तन लाएंगी, नूतन विश्व बनाएंगी। जग परिवर्तन लाएंगी, नूतन विश्व बनाएंगी। श्वेत वस्त्र धारणी ये ब्रह्मा कुमारियां, ये है शिव की शक्तियां, साक्षात देवियां। श्वेत वस्त्र धारणी ये ब्रह्मा कुमारियां, श्वेत वस्त्र धारणी ये ब्रह्मा कुमारियां। करेंगी जग नैया को अब यही मंझधार से। पार करेंगी जग नैया को अब यही मंझधार से। ले चलेंगे मंजिल तक पावनता की पतवार से। ममता की लोरी गाएंगी, शीतल आंचल में सुलाएंगी। ममता की लोरी गाएंगी, शीतल आंचल में सुलाएंगी। बाल ब्रह्मचारिणी ये ब्रह्मा कुमारियां, ये है शिव की शक्तियां, साक्षात देवियां। श्वेत वस्त्र धारिणी ये ब्रह्मा कुमारियां, श्वेत वस्त्र धारिणी ये ब्रह्मा कुमारियां। चल के अंधेरों में माया के जग का बुरा अंजाम हुआ। चल के अंधेरों में माया के जग का बुरा अंजाम हुआ। जल के विकारों की ज्वाला में इसका काम तमाम हुआ। वैकुंठ धरा पर लाएंगी, ये पावन विश्व बनाएंगी। वैकुंठ धरा पर लाएंगी, ये पावन विश्व बनाएंगी। बाल ब्रह्मचारिणी ये ब्रह्मा कुमारियां, ये है शिव की शक्तियां, साक्षात देवियां। श्वेत वस्त्र धारिणी ये ब्रह्मा कुमारियां, श्वेत वस्त्र धारिणी ये ब्रह्मा कुमारियां। प्रत्यक्ष करेंगी परमात्मा को इनकी त्याग तपस्या। प्रत्यक्ष करेंगी परमात्मा को इनकी त्याग तपस्या। पवित्रता के बल से हरेंगी जग के हर समस्या। अज्ञान के तम को मिटाएंगी, जग का भाग्य जगाएंगी। अज्ञान के तम को मिटाएंगी, जग का भाग्य जगाएंगी। मंगल कारिणी है ये ब्रह्मा कुमारियां, ये है शिव की शक्तियां, साक्षात देवियां। श्वेत वस्त्र धारिणी ब्रह्मा कुमारियां, 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 श्वेत वस्त्र धारिणी ब्रह्मा कुमारियां। ఓం శాంతి. మధురమైన పిల్లలారా,
స్మృతిలో ఉండి కర్మలు చేసినట్లయితే అనేక మందికి మీ సాక్షాత్కారం అవుతూ ఉంటుంది. ప్రశ్న: సంగమ యుగంలో ఏ విధి ద్వారా మీ హృదయాలను పవిత్రంగా చేసుకోగలరు? స్మృతిలో ఉండి భోజనాన్ని తయారు చేయండి. స్మృతిలో ఉండి స్వీకరించండి. అప్పుడు మీ హృదయం శుద్ధమైపోతుంది. సంగమ యుగంలో బ్రాహ్మణులైన మీ ద్వారా తయారు చేయబడిన పవిత్ర బ్రహ్మ భోజనం దేవతలకు కూడా చాలా ఇష్టం. ఎవరు బ్రహ్మ భోజనానికి ప్రాధాన్యతనిస్తారో వారు పళ్ళెం కూడా కడిగి తాగుతారు. దీని మహిమ కూడా చాలా గొప్పది. స్మృతిలో తయారు చేయబడిన భోజనాన్ని స్వీకరించడం వల్ల శక్తి లభిస్తుంది. హృదయం శుద్ధమైపోతుంది. ఓం శాంతి. సంగమ యుగంలోనే తండ్రి వస్తారు. ఆత్మీక తండ్రి ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తున్నారని పిల్లలకు ప్రతిరోజు చెప్పవలసి వస్తుంది. పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించమని ఎందుకు చెప్తూ ఉన్నారు? బేహద్దు తండ్రి ఆత్మలను చదివిస్తున్నారని పిల్లలకు గుర్తు వచ్చేందుకు సర్వీస్ చేసేందుకు భిన్న భిన్నమైన పాయింట్లపై అర్థం చేయిస్తారు. సర్వీస్ లేదు అని పిల్లలు చెప్తారు. మేము బయట సర్వీస్ ఎలా చేయాలి అని అడుగుతారు. తండ్రి సర్వీస్ చేసేందుకు సహజ యుక్తులు తెలిపిస్తూ ఉన్నారు. చిత్రము చేతిలో ఉండాలి. రఘునాథుని నల్లని చిత్రము, తెల్లని చిత్రం కూడా ఉండాలి. కృష్ణుడు లేదా నారాయణుని నలుపు తెలుపు చిత్రాలు కూడా ఉండాలి. చిన్న చిత్రమైనా పర్వాలేదు. కృష్ణుని చాలా చిన్న చిత్రం కూడా తయారు చేస్తారు. వాస్తవానికి వీరు తెల్లగా ఉండేవారు. వీరిని ఎందుకు నల్లగా చేశారు? మీరు మందిరాలలో పూజారిని అడగొచ్చు. వాస్తవంలో శరీరం నల్లగా ఉండదు కదా. మీ వద్ద చాలా మంచి తెల్లని చిత్రాలు కూడా ఉంటాయి. వీరిని ఎందుకు నల్లగా చేసినారో పిల్లలు మీకు అర్థం చేయించబడింది. ఆత్మ ఎలా భిన్న భిన్న నామరూపాలను ధారణ చేసి కిందకు ఎలా దిగుతుందో, అంటే ఎప్పుడైతే కామచితిపైకి ఎక్కుతుందో అప్పటి నుండి నల్లగా అవుతుంది. జగన్నాథ మందిరం మరియు శ్రీనాథ ద్వారంలో అనేక మంది యాత్రికులుంటారు. మీకు ఆహ్వానం కూడా లభిస్తుంది. మేము శ్రీనాథుని 84 జన్మల జీవన కథను వినిపిస్తాము. సోదరీ సోదరులారా, వచ్చి వినండి, అందరికీ చెప్పండి. ఇలాంటి ఉపన్యాసం ఇంకెవ్వరూ ఇవ్వలేరు. మీరు నల్లగా ఎందుకు అయ్యారు అని మీరు అర్థం చేయించగలరు. పావనమైన ప్రతి ఒక్కరూ పతితులుగా తప్పకుండా అవ్వాలి. దేవతలు వామ మార్గంలోకి వెళ్ళినప్పుడు వారిని నల్లగా చేశారు. కామచితిపై కూర్చోవడం వల్ల ఇనుపయుగం వారిగా అయిపోతారు. ఇనుము నల్లగా ఉంటుంది. బంగారు రంగులో ఉంటుంది. వారిని సుందరమైన వారని చెప్తారు. వారే మళ్ళీ 84 జన్మల తర్వాత నల్లగా అవుతారు. మెట్ల చిత్రం కూడా తప్పకుండా చేతిలో ఉండాలి. మెట్ల చిత్రము పెద్దగా ఉంటే ఎవరైనా దూరం నుండి కూడా బాగా చూడగలరు. భారతదేశానికి పట్టిన ఈ హీనగతిని గురించి మీరు అర్థం చేయిస్తారు. ఉత్థానము పతనము అని వ్రాయబడి కూడా ఉంది. పిల్లలకు సర్వీస్ చేసే ఆసక్తి చాలా ఉండాలి. ఈ ప్రపంచ చక్రం ఎలా తిరుగుతూ ఉందో అర్థం చేయించాలి. బంగారు యుగము, వెండి యుగము, తామ్ర యుగము, మళ్ళీ పురుషోత్తమ సంగమ యుగాన్ని కూడా చూపించాలి. ఎక్కువ చిత్రాలు తీసుకోకండి. మెట్ల చిత్రము భారతదేశానికి ముఖ్యమైనది. ఇప్పుడు మళ్ళీ పతితుల నుండి పావనంగా ఎలా అవ్వగలరో మీరు అర్థం చేయించవచ్చు. పతిత పావనుడు ఒక్క తండ్రి మాత్రమే. వారిని స్మృతి చేయడం వలన సెకండులో జీవన్ముక్తి లభిస్తుంది. పిల్లల మీలో ఈ జ్ఞానం పూర్తిగా ఉంది. మిగిలిన వారంతా అజ్ఞాన నిద్రలో నిద్రిస్తున్నారు. భారతదేశం జ్ఞానంలో ఉన్నప్పుడు చాలా ధనవంతంగా ఉండేది.
ఇప్పుడు భారతదేశం అజ్ఞానంలో ఉంది కాబట్టి ఎంత బికారీగా ఉన్నది. జ్ఞాని మనుషులు, అజ్ఞాని మనుషులు ఉంటారు కదా. దేవీ దేవతలు మరియు మనుషులు ప్రసిద్ధంగా ఉన్నారు. దేవీ దేవతలు సత్య త్రేతాయుగాలలో, మనుషులు ద్వాపర కలియుగాలలో ఉంటారు. సర్వీస్ ఎలా చేయాలి అని పిల్లల బుద్ధిలో సదా ఉండాలి. అది కూడా తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు. మెట్ల చిత్రము ఇతరులకు అర్థం చేయించేందుకు చాలా బాగుంటుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, గృహస్థ వ్యవహారంలో ఉండండి. శరీర నిర్వహణార్థము వ్యాపారాదులు చేయాల్సిందే. దేహ సంబంధమైన చదువు కూడా చదువుకోవాలి. తర్వాత సమయం లభించినప్పుడు సేవ కొరకు మేము ఇతరుల కళ్యాణం ఎలా చేయాలి అని ఆలోచించండి. ఇక్కడ మీరు అనేక మంది కళ్యాణం చేయలేరు. ఇక్కడకు తండ్రి మురళి వినిపించేందుకు వస్తారు. ఇందులోనే ఇంద్రజాలం ఉంది. తండ్రిని ఇంద్రజాలికులు అని అంటారు. మురళి నీలో ఇంద్రజాలం ఉన్నది అని మహిమ చేస్తారు. బాబా నోటి ద్వారా ఏ మురళి వెలువడుతుందో అందులో ఇంద్రజాలం ఉంది. దీనివల్ల మనుషుల నుండి దేవతలుగా అవుతారు. ఇలాంటి ఇంద్రజాలికుడు తండ్రి తప్ప ఎవ్వరూ లేరు. మనుషుల్ని దేవతలుగా తయారు చేసే ఈ చాతుర్యము ఎవరూ వర్ణించలేరని గాయనం ఉన్నది. పాత ప్రపంచం నుండి తప్పకుండా కొత్త ప్రపంచం వస్తుంది. పాతది తప్పక వినాశనం కూడా అవుతుంది. ఈ సమయంలో మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. తప్పకుండా రాజులుగా కూడా అవ్వాలి. 84 జన్మల తర్వాత మళ్ళీ మొదటి నెంబర్ జన్మ రావాలి. ఎందుకంటే ప్రపంచ చరిత్ర భూగోళాలు రిపీట్ అవుతాయని ఇప్పుడు మీకు తెలుసు. సత్యత్రేతాయుగాలు ఏవైతే ఉండిపోయాయో అవి తప్పకుండా రిపీట్ అవ్వాలి. మీరు ఇక్కడ కూర్చొని ఉన్నప్పటికీ మేము వాపస్ వెళ్తాము, మళ్ళీ సతో ప్రధాన దేవీ దేవతగా అవుతామని మీ బుద్ధిలో స్మృతి చేయాలి. వారిని దేవీ దేవతలని అంటారు. ఇప్పుడు మనుషుల్లో దైవీ గుణాలు లేవు కాబట్టి మీరు సర్వీస్ ఎక్కడైనా చేయవచ్చు. వృత్తి వ్యాపారాధాలు ఎన్ని ఉన్నా గృహస్థ వ్యవహారంలో ఉంటున్న సంపాదన చేసుకోవాలి. ఇందులో ముఖ్యమైన విషయం పవిత్రత. పవిత్రత ఉంటే శాంతి సంపదలు కూడా ఉంటాయి. సంపూర్ణ పవిత్రంగా అయినప్పుడు ఇక్కడ ఉండలేరు. ఎందుకంటే మనం శాంతిధామానికి తప్పకుండా వెళ్ళాలి. ఆత్మ పవిత్రంగా అయిన తర్వాత ఈ పాత శరీరంలో ఉండదు. ఇది అపవిత్రమైనది కదా. పంచతత్వాలు కూడా అపవిత్రంగా ఉన్నాయి. శరీరం వీటి ద్వారానే తయారవుతుంది. దీనిని మట్టి బొమ్మ అని అంటారు. పంచతత్వాలు శరీరం ఒకటి సమాప్తమై మరొకటి తయారవుతుంది. ఆత్మ అవినాశిగా ఉండనే ఉంటుంది. ఆత్మ తయారయ్యే వస్తువు కాదు. శరీరము మొదట ఎంత చిన్నదిగా ఉండి తర్వాత ఎంత పెద్దదిగా అవుతుంది. పూర్తి పాత్రాభినయం చేసేందుకు ఆత్మకు ఎన్ని అవయవాలు లభిస్తాయి. వీటి ద్వారా ఆత్మ పాత్రను అభినయిస్తుంది. ఈ ప్రపంచమే అద్భుతమైనటువంటిది. ఆత్మల పరిచయాన్ని ఇచ్చే తండ్రి అందరికంటే అద్భుతమైన వారు. ఆత్మలైన మనము ఎంత చిన్నగా ఉంటాము. ఆత్మ ప్రవేశం చేస్తుంది. ప్రతి వస్తువు అద్భుతమైనదే. జంతువులు, శరీరాలు మొదలైనవి ఎలా తయారవుతాయి? ఇవన్నీ అద్భుతమైన విషయాలు కదా. అందరిలో ఆత్మ అదే విధంగా చిన్నదిగా ఉంటుంది. ఏనుగు ఎంత పెద్దది, దానిలో ఇంత చిన్న ఆత్మ వెళ్ళి విరాజమవుతుంది. తండ్రి మనుష్యుల జన్మల గురించి అర్థం చేయిస్తారు. మనుషులు ఎన్ని జన్మలు తీసుకుంటారు? 84 లక్షల జన్మలు తీసుకోరు. ఎన్ని ధర్మాలు ఉన్నాయో, ఎన్ని వెరైటీలు తయారవుతాయని అర్థం చేయించారు. ప్రతి ఆత్మ ఎన్ని రూపురేఖలున్నా
శరీరాలను తీసుకుంటుంది. ఇది అద్భుతం కదా. మళ్ళీ ఇప్పుడు చక్రంలో ఎలా పునరావృతం అవుతుంది. ప్రతి జన్మలో రూపురేఖలు నామరూపాలు మారుతూ ఉంటాయి. నల్ల కృష్ణుడు తెల్ల కృష్ణుడు అని అనరు. వారి ఆత్మ మొదట తెల్లగా ఉండేది, తర్వాత 84 జన్మలు తీసుకుంటూ నల్లగా అవుతుంది. ఆత్మ కూడా రకరకాల రూపురేఖలు, రకరకాల శరీరాలు తీసుకొని పాత్రను అభినయం చేస్తుంది. ఇది కూడా డ్రామా. పిల్లలైన మీకు ఎప్పుడూ ఏ చింత ఉండరాదు. పాత్రధారులంతా ఒక శరీరాన్ని వదిలి మరొక దానిని తీసుకొని మళ్ళీ పాత్రను అభినయం చేయాల్సిందే. ప్రతి జన్మలో సంబంధాలు మొదలైనవి మారిపోతాయి. కాబట్టి తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇది తయారైన డ్రామా. ఆత్మ 84 జన్మలు తీసుకుంటూ తమో ప్రధానమైపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆత్మ సతో ప్రధానంగా అవ్వాలి. పావనంగా అయితే తప్పకుండా అవ్వాలి. పావన సృష్టి ఉండేది, ఇప్పుడు పతితమైపోయింది. మళ్ళీ పావనంగా అవ్వాలి. సతో ప్రధానము తమో ప్రధానము అనే పదాలు ఉన్నాయి కదా. సతో ప్రధాన సృష్టి మళ్ళీ సతో రజో తమో సృష్టిగా అవుతుంది. ఇప్పుడు ఎవరైతే తమో ప్రధానంగా అయ్యారో వారు మళ్ళీ సతో ప్రధానంగా ఎలా అవ్వాలి? పతితుల నుండి పావనంగా ఎలా అవ్వాలి? వర్షపు నీటి నుండి అయితే పావనంగా అవ్వరు. వర్షం ద్వారా అయితే మనుషులకు మృత్యువు కూడా సంభవిస్తుంది. వరదలు వచ్చినప్పుడు ఎంతమంది మునిగిపోతారు? ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఖండాలన్నీ ఉండవు. ప్రకృతి వైపరీత్యాలు కూడా సహాయం చేస్తాయి. ఎంతోమంది మనుషులు, పశువులు మొదలైనవి కొట్టుకొని పోతాయి. కనుక నీటి ద్వారా పావనమైపోరు. శరీరం వెళ్ళిపోతుంది. శరీరాలు పతితం నుండి పావనంగా అవ్వరు. పావనంగా అవ్వాల్సింది ఆత్మ. కనుక పతిత పావన ఒక్క తండ్రి మాత్రమే. భలే ఆ గురువులను జగద్గురువులు అని అంటారు. కానీ గురువుల కర్తవ్యం సద్గతినివ్వడం. ఒక్క తండ్రి మాత్రమే సద్గతి దాత. సద్గురువు అయిన తండ్రే సద్గతిని ఇస్తారు. తండ్రి చాలా అర్థం చేయిస్తూ ఉంటారు. ఇతను కూడా వింటాడు కదా. గురువులు కూడా శిష్యులను నేర్పించేందుకు పక్కనే కూర్చోపెట్టుకుంటారు. ఇతను కూడా వారి పక్కనే కూర్చుంటారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు అంటే వీరు కూడా అర్థం చేయిస్తుంటారు కదా. అందుకే గురు బ్రహ్మ మొదటి నంబర్లోకి వెళ్తారు. శంకరుడు కళ్ళు తెరిచి భస్మం చేస్తాడని అంటారు. కాబట్టి వీరిని గురువు అని అనరు. పిల్లలారా నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తారు. ఎన్నో కార్య వ్యవహారాలు చింత ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని ఎలా స్మృతి చేయాలి అని కొందరు పిల్లలు అడుగుతారు. తండ్రి అర్థం చేయిస్తారు. భక్తి మార్గంలో కూడా మీరు ఓ ఈశ్వర, ఓ భగవంతుడా అని స్మృతి చేస్తారు కదా. ఎప్పుడైతే ఏదైనా దుఃఖం కలుగుతుందో అప్పుడు స్మృతి చేస్తారు. మరణించే సమయంలో కూడా రామనామం పలకమని చెప్తారు. రామనామ దానము చేసిన సంస్థలు చాలా ఉన్నాయి. మీరు ఎలాగైతే జ్ఞానదానం చేస్తారో అలా వారు రామ రామ అని రామనామాన్ని చెప్పిస్తారు. మీరు కూడా శివబాబాని స్మృతి చేయండి అని చెప్తారు. వారికైతే శివబాబా గురించి తెలియనే తెలియదు. రామ రామ అని చెప్తూ ఉంటారు. మరి అందరిలో పరమాత్మ ఉన్నప్పుడు రామ రామ అని కూడా ఎందుకు అనాలి? రాముడు కృష్ణుడు కూడా పరమాత్మ అని అనబడరు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. కృష్ణుణ్ణి కూడా దేవత అని అంటారు. రాముణ్ణి సెమీ దేవత అని అర్థం చేయించారు. రెండు కళలు తగ్గిపోతాయి.
ప్రతి వస్తువుకు కళలు తగ్గిపోతాయి. దుస్తులు కూడా మొదట కొత్తవిగా తర్వాత పాతవిగా అయిపోతాయి. తండ్రి ఎన్నో విషయాలు అర్థం చేయిస్తారు. అయినా మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలారా, స్వయాన్ని ఆత్మ అని భావించండి. స్మరణ చేస్తూ చేస్తూ సుఖం పొందండి. తండ్రి చెప్తారు, ఇదైతే దుఃఖధామము. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యండి. స్మృతి చేస్తే అపార సుఖాన్ని పొందుతారు. క్లేశాలు, రోగాలు మొదలైనవన్నీ దూరమైపోతాయి. 21 జన్మలకు నిరోగులుగా అవుతారు. శరీర సంబంధమైన అన్ని క్లేశాలు సమాప్తమై జీవన్ముక్తి పొందుతారు. ఇలా గానం చేస్తారు, కానీ కర్మలో తీసుకొని రారు. మీకు తండ్రి ప్రాక్టికల్గా అర్థం చేయిస్తారు. తండ్రిని స్మరణ చేస్తే మీ సర్వ మనోకామనలు పూర్తి అవుతాయి. సుఖంగా ఉంటారు. శిక్షలు అనుభవించి రొట్టె ముక్కను తినడం మంచిది కాదు. అందరికీ తాజా రొట్టె ఇష్టమవుతుంది. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే నూనెనే వాడుతున్నారు. అక్కడైతే నేతి నదులు ప్రవహిస్తాయి. కనుక పిల్లలు తండ్రిని స్మృతి చేయాలి. ఇక్కడే కూర్చొని తండ్రిని స్మృతి చేయండి అని కూడా బాబా చెప్పరు. నడుస్తూ తిరుగుతూ కూడా శివబాబాను స్మృతి చేయాలి. ఉద్యోగాలు మొదలైనవి కూడా చేయాలి. తండ్రి స్మృతి బుద్ధిలో ఉండాలి. పిల్లలు ఉద్యోగం చేస్తున్నా వారి లౌకిక తండ్రి స్మృతే ఉండనే ఉంటుంది కదా. ఎవరైనా ప్రశ్నిస్తే తక్షణమే మేము ఎవరి పిల్లలమో తెలుపుతారు. బుద్ధిలో తండ్రి ఆస్తి కూడా గుర్తుంటుంది. మీరు కూడా ఆ తండ్రికి పిల్లలుగా అయ్యారు కనుక ఆస్తి కూడా గుర్తుంటుంది. తండ్రిని కూడా స్మృతి చెయ్యాలి. ఇతరులెవ్వరితోనూ సంబంధం ఉండదు. ఆత్మలోనే మొత్తం పాత్ర అంతా నిర్ణయించబడి ఉంది. అది ఎమర్జ్ అవుతుంది. బ్రాహ్మణ కులంలో కల్పకల్పము మీది ఏ పాత్ర నడిచిందో అదే ఉత్పన్నం అవుతుంటుంది. తండ్రి అర్థం చేయిస్తారు. భోజనం తయారు చేస్తూ ఉన్నా, మిఠాయి తయారీ చేస్తూ ఉన్నా శివబాబాని స్మృతి చేయడం జరుగుతుంది. ఎక్కడైనా సాక్షాత్కారం కూడా జరగచ్చు. బ్రహ్మ సాక్షాత్కారం కూడా జరగచ్చు. శుద్ధమైన అన్నం స్వీకరించడం వల్ల బ్రహ్మ, కృష్ణుడు, శివుని సాక్షాత్కారాలు చేసుకోగలరు. బ్రహ్మ ఇక్కడ ఉన్నారు. బ్రహ్మ కుమార్ కుమారీల పేరు అయితే ఉంటుంది కదా. తండ్రిని స్మృతి చేస్తున్న కారణంగా అనేక మందికి సాక్షాత్కారం అవుతూ ఉంటుంది. తండ్రి యుక్తులైతే అనేకం తెలియచేస్తారు. వారి నోటి నుండి రామ రామ అని అంటారు. మీరు నోటి ద్వారా ఏమీ చెప్పనవసరం లేదు. వారు గురునానక్కు భోగు పెడుతున్నామని ఎలా భావిస్తారో అలాగే మీరు కూడా శివబాబాకు భోగు సమర్పించేందుకు తయారు చేస్తున్నామని భావిస్తారు. శివబాబాని స్మృతి చేస్తూ తయారు చేస్తే అనేక మందికి కళ్యాణం జరగగలదు. ఆ భోజనంలో శక్తి వచ్చేస్తుంది. కాబట్టి బాబా భోజనం తయారు చేసేవారికి కూడా శివబాబాను స్మృతి చేస్తూ ఉన్నారా అని అడుగుతారు. శివబాబా స్మృతి ఉందా అని వ్రాయబడి కూడా ఉంది. స్మృతిలో ఉండి తయారు చేసినట్లయితే తిన్నవారికి కూడా శక్తి లభిస్తుంది. హృదయం శుద్ధమవుతుంది. బ్రహ్మ భోజనానికి మహిమ కూడా ఉంది కదా. బ్రాహ్మణుల ద్వారా తయారైన భోజనం దేవతలు కూడా ఇష్టపడతారు. ఇది కూడా శాస్త్రాలలో ఉన్నది. బ్రాహ్మణుల ద్వారా తయారైన భోజనాన్ని స్వీకరించడం వల్లనే బుద్ధి శుద్ధమవుతుంది. అందులో శక్తి ఉంటుంది. బ్రహ్మ భోజనానికి చాలా మహిమ ఉన్నది. బ్రహ్మ భోజనం యొక్క మహత్వం తెలిసిన వారు పళ్ళెము కడిగి కూడా తాగుతారు. చాలా శ్రేష్టమని భావిస్తారు. భోజనం లేకుండా అయితే ఉండలేరు. కరువు సమయంలో భోజనం లేకుండా మరణిస్తారు. ఆత్మ కూడా భోజనం చేస్తుంది. ఈ అవయవాల ద్వారా వాసన లేక రుచిని అదే తీసుకుంటుంది. మంచిది చెడ్డది, స్వాదిష్టమైనది శక్తివంతమైనది
అని ఆత్మనే చెప్తుంది కదా. పోను పోను ఎలా ఉన్నతిని పొందుతూ ఉంటారో భోజనం కూడా మీకు అలాంటిదే లభిస్తుంది. కాబట్టి శివబాబాని స్మృతి చేస్తూ భోజనం తయారు చేయండి అని పిల్లలకి చెప్తారు. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో దానిని అమలులోకి తీసుకురావాలి కదా. మీరు తండ్రి ఇంటిలో ఉన్నారు, అత్తవారింటికి వెళ్తారు, సూక్ష్మ ఉతనంలో కూడా పరస్పరం కలుస్తారు, భోగ్ తీసుకువెళ్తారు. దేవతలకు భోగ్ పెడతారు కదా. దేవతలు వస్తారు, బ్రాహ్మణులైన మీరు కూడా అక్కడికి వెళ్తారు, అక్కడ సభ నడుస్తుంది. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: ఏ విషయం గురించి చింత చేయరాదు, ఎందుకంటే ఈ డ్రామా పూర్తి ఖచ్చితంగా తయారై ఉంది. పాత్రధారులందరూ ఇందులో తమ తమ పాత్రలను అభినయిస్తారు. జీవన్ముక్తి పదవిని పొందేందుకు లేక సదా సుఖంగా ఉండేందుకు ఆంతరికంలో సదా ఒక్క తండ్రినే స్మరణ చేయాలి. నోటి ద్వారా ఏమీ చెప్పనవసరం లేదు. భోజనం తయారు చేసే సమయంలో మరియు స్వీకరించే సమయంలో తండ్రి స్మృతిలో తప్పకుండా ఉండాలి. వరదానము: స్వార్థము, ఈర్ష్య మరియు చిట్చిటాలాడేది ముక్తంగా ఉండే క్రోధముక్తు భవ. సేవ కోసం భలే మీ ఆలోచన చెప్పండి, స్వయాన్ని ఆ సేవ కొరకు సమర్పించండి. అయితే ఆ తర్వాత ఆ ఆలోచనను కోరిక రూపంలో పరివర్తన చేసుకోకండి. సంకల్పము కోరిక రూపంలోకి మారినప్పుడు చిరాకు వస్తుంది. కనుక నిస్వార్థంగా ఉండి మీ ఆలోచన లేక సంకల్పాన్ని ఇవ్వండి. స్వార్థం ఉంచుకోరాదు. నేను చెప్పినానంటే అది జరిగే తీరాలి అనుకోరాదు. స్వయాన్ని ఆఫర్ చేయండి. ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలోకి రాకండి. అలా వస్తే ఈర్ష్య, ద్వేషము మొదలైనవన్నీ ఒక్కొక్కటి వచ్చేస్తాయి. స్వార్థము లేక ఈర్ష్య కారణంగా కూడా క్రోధం జన్మిస్తుంది. ఇప్పుడు దీని నుండి కూడా ముక్తులుగా అవ్వండి. స్లోగన్: శాంతి దూతలుగా అయ్యి అందరికీ శాంతిని ఇవ్వడమే మీ కర్తవ్యము. అచ్చా, ఓం శాంతి.
से अर्पण हुई ये सांसें, बेहद का सुख पाया है। जब से अर्पण हुई ये सांसें, बेहद का सुख पाया है। सब कुछ अपना प्रभु ही जाने, गीते मन ने गाया है। उन्हीं को देखूं, उन्हीं को सोचूं, उन्हीं को देखूं, उन्हीं को सोचूं, उन्हीं संग संग सदा चलना। ये जीवन प्रभु का हो गया, ये जीवन। गा गा मा पा रे गा मा सा रे, गा गा मा पा रे गा मा सा रे, नि सा गा रे मा गा पा मा नि सा। उसकी पलकों